నెక్స్ట్ నియమము. మొట్టమొదట శౌచము, క్లీన్లీనెస్. దీని మీద ఎంతసేపు చెప్పవచ్చు మనం? ఒక 2-3 లెక్చర్లు చేయొచ్చు. ఇందులో అన్ని పాయింట్ల మీద కొన్ని గంటల లెక్చర్లు చేయొచ్చండి. శౌచం అంటే ఏ క్లీన్లీనెస్? కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకుని సరిపోతుందా? మన నాలుగు కూడా శుభ్రం చేసుకోవాలిగా. అంటే మాటను కూడా శుభ్రంగా చక్కగా మాట్లాడాలి. మనస్సును శుభ్రం చేసుకోవాలిగా. భావాలని శుభ్రం చేసుకోవాలిగా. మీ చుట్టూరైనా ఆరా ఉంటుంది, అది శుభ్రంగా ఉండాలిగా. ఎవరి మీద మన దగ్గరికి వస్తే పని చేయాలంటే అది కూడా శుభ్రంగా ఉండాలిగా. అంచేత ఎప్పుడు కూడా క్లీన్లీనెస్ అనేటటువంటిది పెట్టుకుని వేషభాషల దగ్గర నుంచి శరీరం క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలను క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి లోపల ఏదైతే శరీరానికి అక్కర్లేదో ఆ వాయువుల్ని పైకి పంపించడం దగ్గర నుంచి జీర్ణం కానటువంటిది టాక్సిక్ మ్యాటర్స్గా మారిపోతాయి కాబట్టి అవి శరీరంలో ఉండకుండా వాటన్నిటిని కూడా బయటికి పంపించడం దగ్గర నుంచి మన నోట్లోంచి వచ్చేటటువంటి మాట ఏదైతే ఉందో చాలా పవిత్రంగా ఉండడం దగ్గర నుంచి మన మనసులోంచి వెళ్ళే భావం ఏదైతే ఉందో అది చాలా బాగుండే దగ్గర నుంచి అంత క్లీన్లీనెస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. శౌచం అంటే చిన్న విషయం కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. శౌచం అనేది ఎందుకు, మనం కరోనా ఎందుకు వచ్చింది? శౌచం అనేది పూర్తిగా భూగోళం నుంచి నాశనం అయిపోయింది కాబట్టి ఒకరినొకరు చూసుకుంటే కరోనా వస్తుందేమో అంత స్థాయికి తీసుకెళ్ళిందా? మరి భార్యాభర్తలు కూడా ఒకళ్ళు చూసుకోకుండా పక్క గదిలో ఉన్నారా? ఎంత భయపడి చచ్చారు ఆ రోజుల్లో. భార్య చనిపోతే కూడా భర్త శ్మశానానికి వెళ్ళలేని పరిస్థితి కదా, ఎవరినో పంపించాడు కదా ఇచ్చి. అక్కడ దాకా నేచర్ పట్టుకొస్తాడే వస్తాయి. శౌచం అంటే అదే, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కాగులించుకోవడం, ఇది చేయటం, అది ఎంగిలంతా తినేసేయడం, ఇదంతా శౌచం కిందే వస్తుంది. అవేవి చేయకూడదు, అది ఆరోగ్యానికి హానికరం. అది అయిపోగానే మళ్ళీ మనం మొదలు పెట్టేసాం కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనానికి కూర్చుంటాం, అందరూ భోజనానికి వెళ్దామని చెప్పి మనం ట్యాప్ దగ్గర చేయి కడుక్కొని భోజనానికి వెళ్దాం అనుకుంటాం. అప్పుడే ఎవరో ఒక ఆయన వస్తాడు. రాగానే మీకు ఏం చేస్తాడు ఆయన? షేక్ హ్యాండ్ ఇస్తాడు. రోడ్డు మీద తిరిగి వస్తాడు. కారో స్కూటరో ఆటో ఏదో మొత్తం వస్తాడు. ఆ చేతి నిండా బ్యాక్టీరియా ఉంటుంది. అందరూ ఇలా వరుసగా కూర్చుంటారు భోజనాలు చేతులు కడుక్కుని. అందరికీ వరుసగా ఆ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్తాడు. శౌచం ఇది. కరోనా ఏం నేర్పించింది? మనం భోజనం చేస్తూ ఉంటాం, విస్తరాకు ఉంటుంది. ఆయన మన ముందు నిలబడి మనతో మాట్లాడుతూ ఉంటాడు. టేబుల్ మీద 2 చేతులు పెట్టి మనతో మాట్లాడుతుంటాడు, మన ముఖం మీద ముఖం పెట్టి. ఆ నోట్లో తుప్పర్లను ఎక్కడికి వెళ్తాయి? శౌచం ఇది. ఇట్లాగా మీరు ఆలోచిస్తే శౌచం అనేది అసలు ఎప్పుడు ఫాలో అవ్వరు. ఎవడైనా ఎప్పుడైనా సంతోషంగా ఎప్పుడు ఉంటాడండి. ఎప్పుడూ ఏదో ఒక వాంటింగ్ ఉంటుంది. 1000 ఉంటే 1,00,000, 1,00,000 ఉంటే 1,00,000, 1,00,000 ఉంటే మిలియను, మిలియన్ ఉంటే బిలియను. సింగిల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూమ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి అనేటటువంటి ఒక తపన తప్పిస్తే, ఒక వాంటింగ్ తప్పిస్తే, డిస్సాటిస్ఫాక్షన్ తప్పిస్తే ఎవరన్నా తృప్తిగా ఉంటారా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి, సంతోషంగా ఉండండి. అర్థమేంటి తెలుసా? నేను మాట్లాడగలుగుతున్నాను, నా గొంతు నాకు సహకరిస్తుంది, నా మాట మీరు వినగలుగుతున్నారు, మీ చెవు బాగా పనిచేస్తుంది. దానికి మనం చాలా సంతోషించాలి. మరి రికార్డ్ చేస్తాము, కరెంట్ పోలేదు, దానికి మనం సంతోషించాలి. రూమ్లో నడిచొచ్చాము, మన 2 కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి, కూర్చున్నాం, నడు నొప్పి లేదు, దానికి మనం సంతోషించాలి. సంతోషించడానికి కొన్ని వందల కొన్ని వేల కారణాలు ఉంటాయి. సంతోషించే బుద్ధి ఉంటే. ఆ బుద్ధి అక్కడ ఉంటుంది, ఇంకా ఏదో లేదు. అది యోగానికి సరిపడదు. అట్లాగని చెప్పి ఉన్నదాంతో సరిపెట్టుకోమని కాదు, ఉన్నదాంతో సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి, ఏదైనా చేయాలి. కానీ అది లేదే అని ఇప్పుడు దుఃఖపడినంత మాత్రాన అది రాదు. ఆ సంతోషాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి వాడే యోగ స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. అదేనా? శౌచము, సంతోషము. తపస్సు దగ్గర పాయింట్ వస్తుంది.
తపస్సు అంటే మనం ఏం చెప్పుకుందాం అంటే, తపస్సు అంటే ఆ పై స్టెప్కి వద్దాం అనుకుంటున్నాం, అక్కడ చెప్పుకుందాము. తపస్సు అంటే ఏంటంటే మీరు ఏ పని చేసినా దాన్ని ఒక తపస్సులాగా చేయాలి, ఫోకస్డ్గా చేయాలి. ఫోకస్డ్ అనేది కూడా చాలా చిన్న వర్డ్, అది తప్ప ఇంకొకటి లేదు. అది తప్ప ఇంకొకటి లేదు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు, మేనకు వచ్చి డ్యాన్స్ చేసింది, ఈయన తపస్సులోంచి బయటకు వచ్చాడు, శకుంతల పుట్టింది. ఆ తపస్సు కాదు అది. తపస్సు అంటే ఏదైతే మనస్సులో ఒక ధ్యేయం ఉందో, ఒక లక్ష్యం ఉందో, ఆ ధ్యేయంతో ఒకటైపోవడం తపస్సు. ఏ పని చేసినా అట్లా చేయాలి, అది తపస్సు అంటే. మనోవాకాయ కర్మలతో కూడా తపస్సు చేయాలని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. అంచేత మీరు ఏ పని చేసినా తపస్సు అంటే దాని మీదే మనస్సు ఉంటుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్కెళ్ళదు, అది తపస్సు చెప్పాడు. చెప్పిన తర్వాత స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే అర్థం ఏంటి? అధ్యయనం చేయటం. అధ్యయనము అధ్యాపనం అని మనం చెప్తారు కదా. స్వాధ్యాయం అంటే అధ్యయనం చేయటం. ఇంకొకటి నేను చెప్పన, మనల్ని కూడా అధ్యయనం చేసుకోవటం. సెల్ఫ్ స్టడీ, ఆత్మపరిశీలనం. ఇతరులను కాదు చేసేది, మనల్ని మనం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనల్ని కూడా స్టడీ చేసుకుంటూ ఉండాలి. గ్రంథాలను చదువుకుంటూ ఉండాలి. మహాత్ముల చరిత్రలు చదువుకుంటూ ఉండాలి. వాళ్ళ తాలూకు జీవితాలని మనం ఒక స్ఫూర్తిగా మనం తీసుకోగలగాలి. మంచి విషయాలంతా మన జీవితంలోకి సాధనలోకి మలుచుకోగలగాలి. అందుకే ఏ రోజు కూడా నిద్రపోయే ముందుకి ఏ రోజు కూడా ఏదో ఒక మంచి గ్రంథాన్ని చదవకుండా అసలు ఆ రోజు నిద్రపోనే పోకూడదు. అది స్వాధ్యాయం. చిట్ట ఈశ్వర ప్రణిధానం. క్రియాయోగానికి భగవద్గీతలో పతంజలిలో తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము కలిసి క్రియాయోగం అని చెప్తాడు. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, ఈ మూడు కలిసి క్రియాయోగం అని చెప్తాడు. మరి ఈ క్రియాయోగ టెక్నిక్స్ ఎక్కడి నుంచి అని అడగబోకండి నేను. క్రియాయోగ టెక్నిక్స్ తర్వాత వాళ్ళు కనిపెట్టుకున్నారు. అకార్డింగ్ టు పతంజలి యోగ సూత్రాస్, ఈశ్వర ప్రణిధానము, తపస్సు, స్వాధ్యాయము మూడు కలిసి క్రియాయోగం అని చెప్పాడు. దాన్ని ఈకే గారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈశ్వర ప్రణిధానము అంటే ఏంటి అంటే మనల్ని మనం భగవంతుడికి సమర్పణ చేసుకోవటం. యమనియమాలతోనే యోగా అయిపోయింది. ఇక ప్రాణాయామాలు, ఆసనాలు ఇక ఎక్కడ ఆగుతాయి వీటి ముందు? యమనియమాలతోనే ఎవరైనా ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకోవచ్చు, నిమ్మదిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏంది ఇవాళ నేను శుభ్రంగా శుచిగా ఉంటాను, ప్రతిరోజు ఉతికిన బట్టలు వేసుకుంటాను, ప్రతిరోజు చేతుల కాళ్ళు కడుక్కుంటాను, 2 పూట్ల స్నానం చేస్తాను, శుచి. ఏది కష్టం దాంట్లో? ఉన్నదాని పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను. లేకపోతే 10 మందితో మంచిగా మాట్లాడతాను, అబద్ధాలు చెప్పను, ఉన్నట్టుగా చెప్తాను. చెప్పాల్సి వచ్చినప్పుడు తక్కువ మాట్లాడితే ఈ గోలంతా ఉండదు కదా. ఈ అనవసరంగా వీడిది మనకెందుకు, మనమే కష్టపడి సంపాదించుకుందాం. ఇట్లాగా చిన్న ఈ చెప్పిన పాయింట్స్ ఉన్నాయే, అన్నిటికీ మనం ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు ఒక పాయింట్ రాసి పెట్టుకుని సాధనలో వచ్చామనుకోండి, యమనియమాలు పూర్తి అయిపోయినట్టే. ప్రాక్టీస్ చేసుకోవడం మొదలెట్టాలి. ఇదంతా ప్రాక్టీస్ చేసుకోవడం ఇంద్రియ ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది ఉంటుంది వీటిల్లో. ఏమి చేయగలుగుతాం? కాబట్టి కొంతమంది ఏం చెప్తారంటే యమనియమాలు ఏముందండి, నా మొఖం మీరు ధ్యానం చేసుకోండి, ప్రాణాయామాలు చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఇక మీరేం చేయట్లేదు అంటారు. ఆ టీచింగ్ భారతీయమైన టీచింగ్ కాదు అది. దాంట్లో కొంచెం ఎస్కేపిజం ఉంటుంది. మరి ఆన్సరబుల్ కదా, ఇవన్నీ ఆన్సరబుల్. ధ్యానం మీరే ఆన్సరబుల్. మీరు కళ్ళు మూసుకున్నారు, ధ్యానం చేస్తున్నారు, ఎటన్నా మనసు పోతుంది, ఎవడు చూసి వచ్చాడు? ఇవన్నీ ప్రపంచానికి ఆన్సరబుల్. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రపంచానికి ఆన్సరబుల్ అయిన పనులు చేస్తూ అటు క్వశ్చనబుల్ బిహేవియర్ లేనటువంటి వాడే నిజమైన యోగి. ఎందుకో వాడికి ఎవరి దగ్గర నుంచి కావాల్సింది ఏమి ఉండదు వాడికి. అంటే ప్రపంచానికి ఆన్సరబుల్ పనులు చేస్తూ క్వశ్చనబుల్ బిహేవియర్ లేకుండా ఉన్నవాడే యోగి. యోగి అలాగే ఉంటాడు.